రాయలసీమ తరచుగా కరువు పరిస్థితులతో పోరాడేటువంటి ప్రాంతము. నీటి కొరతతో ఈ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. నేను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా రైతులు ఈ దురవస్థ నుంచి నేను దగ్గర నుంచి చూసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని అధ్యక్ష. ఈ ప్రాంతంలో 25% మాత్రమే భూమి నీటిపారుదలకు నోచుకుంటున్నది. కావున దీనికి శాశ్వత పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నారు. పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టు ఒక వెలుగురేఖగా ఉన్నది. కావున ఇది గుంటూరు జిల్లా బొల్లాపల్లి రిజర్వాయర్ మరియు నంద్యాల జిల్లా బనకచెర్ల వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించాలని ఒక ప్రతిపాదించడం జరిగినది. కావున రాయలసీమకు శాశ్వత పరిష్కారంగా నీటిని మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విప్లవాత్మకమైన ప్రాజెక్టు ద్వారా సుమారు 80 లక్షల ఎకరాలకు మరియు త్రాగునీటిని అన్ని రకాలుగా అందించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. కావున రాయలసీమకు శాశ్వతంగా కొత్త జీవం పోసిన వాళ్ళు అవుతారు. కావున ఈ ప్రాజెక్టుకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అధిక నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము ఈ పార్లమెంట్ సాక్షిగా. కావున ఇంతేగాక 40,500 ఎకరాల భూమిని కూడా దీనికి సేకరించడం కావాల్సింది. అందులో భాగంగా 17,000 ఎకరాలు అటవీ భూమిని సేకరించాల్సి ఉంటుంది. కావున ఈ పార్లమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారం శాశ్వతంగా కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నాను అధ్యక్ష.